సార్ ఇటు వాలంటీర్ వ్యవస్థ పైన ఒక గందరగోళం అయితే కంటిన్యూ అవుతూనే ఉంది సార్. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక హామీ అయితే ఇచ్చారు. వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తాం. సాలరీ కూడా 10,000 వరకు పెంచుతామని చెప్పేసని అంటున్నారు. ఇప్పటి వరకైతే దాని మీద అనౌన్స్‌మెంట్ అయితే ఏమీ రాలేదు. కానీ వాలంటీర్ వ్యవస్థని రద్దు చేయాలని కొంతమంది టీడీపీ నేతలే కోరుకుంటున్నారు సార్. ముఖ్యంగా నిన్న కూడా రాజేంద్ర ప్రసాద్ గారు టీడీపీ నేత వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలంటున్నారు. ఏంటి మరి ఇది రద్దు చేస్తారా? కంటిన్యూ చేసే అవకాశం ఉందా? దీనిపైన ఒక క్లారిటీ ఏముంది సార్ అసలు? ఆదిత్య గారు నమస్కారం. సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ దండగండి. ఓకే. దాన్ని వెంటనే రద్దు చేసేయాలి. హ్మ్. దాదాపుగా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థను తీసి పక్కనే పెట్టింది. హ్మ్. అవును. మీకు ఒక మాట చెప్తున్నానండి. సార్. వాలంటరీ వ్యవస్థ యొక్క ఉద్దేశమే పింఛన్ల పంపిణీ. హ్మ్. పింఛన్ల పంపిణీని ఇంటింటికి ఇవ్వటం కోసమే జగన్మోహన్ రెడ్డి గారి వాలంటీర్ల వ్యవస్థను పెట్టుకున్నాడు. హ్మ్. రెండోది, ఆ వాలంటరీ వ్యవస్థలో ఆయనకు సంబంధించిన 90% మంది వైసీపీ కార్యకర్తలను పెట్టుకుంటూ ఆ మాట వాళ్ళే చెప్పారు. ఓకే. మళ్ళీ నేను ఆ రామాయణం అంతా చెప్పనక్కర్లా. హ్మ్. రెడ్డి కార్యకర్త ఇప్పుడు పింఛన్లను విఆర్ఓలు, అంగన్వాడీ టీచర్లు ఉన్న ప్రభుత్వ సిబ్బందితో ఇంటింటికి వెళ్ళి 24 గంటలు ఇస్తున్నారు. అవును. దానికి పెద్ద తతంగం ఏమీ లేదు. దానికి పెద్ద మళ్ళీ వేతనాలు ఏమి అక్కర్లేదు. ఇప్పుడు పెన్షన్లు ఈ ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్లో ఇస్తున్న వాళ్ళందరూ కూడా వైసీపీ కార్యకర్తలు కాదు, టీడీపీ కార్యకర్తలు కాదు. ప్రభుత్వానికి సంబంధించిన బాధ్యత కలిగిన వాళ్ళు. ఇక వాలంటరీ వ్యవస్థ ఎందుకు? హ్మ్. దండగ తప్ప. రెండోది, గత ప్రభుత్వం దాదాపుగా నాకు తెలిసి 2.5 లక్షల మంది వాలంటీర్లు నియమించింది. అంటే హ్మ్. 50 మందికి ఒకరు చొప్పున. మొన్న ఎన్నికల్లో వైసీపీ నాయకులే ఎన్నికల్లో వాలంటరీ వ్యవస్థనే ఎన్నికల కమిషన్ పక్కన పెట్టడం మూలాన ఎన్నికల్లో పనిచేయటానికి వెసులుబాటు ఇవ్వనందున మీరు రాజీనామాలు చేసి ఎన్నికల్లో పనిచేయమంటే 1,08,000 మంది రాజీనామాలు చేసేసారు ఆల్రెడీ. మాకు వాలంటరీ పోస్టే అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తామని. అవును. మరి ఈ 1,08,000 మందిని మళ్ళీ తీసుకోమంటారా? ఇక మిగిలింది 1,00,000 మంది. కాబట్టి వాళ్ళకి ఏదన్నా వ్యవహారం చూడాల్సిందే తప్ప హ్మ్. ఈ పోస్ట్ అయితే అక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అత్యంత ప్రధానమైన ఒక ఇబ్బందికరమైన అంశం, దారుణమైన విషయం ఏంటంటే నిరుద్యోగ యువతతో వాలంటరీ సిస్టమ్ పెట్టేసి వాడుకున్నాడండి. అవును. బిఏ, బీటెక్, ఎంటెక్ చదివిన వాళ్ళు కూడా 5,000 రూపాయలకు బూడిగం చేశారండి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. హ్మ్. వాళ్ళు ఉద్యోగాలు లేక, ఏ కొలువు లేక మహిళలు, ముఖ్యంగా మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు వాలంటరీ సిస్టమ్ కూడా ఏ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు చేయరు. ఆదిత్య, మీకు తెలుసో లేదు, ఓకే సార్. రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలలో చేయరు. ఆఖరికి కాపోళ్ళు కూడా చేయరు. హ్మ్. అచ్చంగా ఎక్కువ మంది చేసేది ఏంటంటే 80% మాలలో, మాదిగలు, ఎస్టీలు, ముస్లింలు, బీసీలు మేమే చేస్తాం. ఆ 5,000 వేతనంతో వీళ్ళని వాడుకున్నాడు. వాడుకొని వీళ్ళకి పరమవీర చక్ర, వీర కిషోర, అశోక చక్ర లాంటి బిరుదులు ఇచ్చేసి ఒక మూక సైన్యం లాగా తయారు చేసుకున్నాడు. కాబట్టి తక్షణంగా వాలంటరీ వ్యవస్థని నాకు తెలిసి పక్కన పెట్టినట్టే ప్రభుత్వం. హ్మ్. దాని జోలికి పోదు. కాకపోతే మీరు ఒక మాట అనొచ్చు, మరి అలాంటప్పుడు బాలకోటయ్య గారు గత ఎన్నికల్లో వాలంటీర్లకు 10,000 రూపాయలు ఇస్తానని అవును. చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు కదా. హ్మ్. మరి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి అన్ని వాలంటీర్లకు ఆశ చూపి ఇప్పుడు వాలంటీర్లు లేకుండా చేయడం అనేది తప్పు కదా అని. అవును సార్. కొన్ని విషయాలు అలాగనే చెయ్యాలి. హ్మ్. కొన్ని విషయాలు ఇప్పుడు ఆపరేషన్ చేస్తానంటే భయపడే రోగికి ఏం చెప్పాలి? ఆపరేషన్ చేయటం లేదురా, హ్మ్. ఏదో చిన్న ఇంజెక్షన్ చేస్తారు అని చెప్పి లోపలికి తీసుకెళ్ళిపోయి కోసి అవుతలేదు. ఇది కూడా అంతే. ఓకే. ఆ రోజున తెలుగుదేశం పార్టీ కానీ లేదా కూటమి ప్రభుత్వం కానీ హ్మ్. వాలంటీర్ సిస్టాన్ని తటస్థం చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళు చాలా అందులో, అంటే అందరినీ అని అనలే కానీ ఎక్కువ మంది చెడు పనులు చేశారు. ప్రభుత్వానికి ఇన్ఫార్మర్లుగా పనిచేశారు. హ్మ్. ఆఖరికి కొంతమంది నేరాలు కూడా చేశారు. మహిళల ఆచూకీ, మహిళల యొక్క ఒంటరితనాన్ని నాయకులకి చేరవేసి
అభద్రత కలిగించారు. మీరు పవన్ కళ్యాణ్ గారు 2, 3 సందర్భాల్లో వాలంటీర్ వ్యవస్థను చాలా తప్పుపట్టాడు. అవును. ఆంధ్రప్రదేశ్‌లో మహిళల మిస్సింగ్ కేసుల్లో. హ్మ్. కాకపోతే ఏంటంటే మొత్తం వాలంటీర్లు అందరిని అనటం బాగుండదని చెప్పేసని కొంత తటపటాయించారు తప్ప, హ్మ్. వాలంటీర్ సిస్టమ్ మూలాన దానంత అవసరం ఏం లేదండి. ఎందుకంటే చాలా మంది, వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉండరు. ఇంకా కావాలంటే మీరు డీఎస్సీ ఇవ్వండి, ప్రభుత్వ ఉద్యోగాలు నియమించండి, ఇంకా ఉద్యోగ కల్పన చేయండి. ఈ దిక్కుమాల వాలంటీర్ మాకెందుకంటే అది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థ తప్ప, ఇది అవును. రాజకీయ వ్యవస్థ. వాలంటరీ వ్యవస్థ అంటే రాజకీయ వ్యవస్థ, ఓకే. ఉపాధి వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ కాదు. హ్మ్. కాబట్టి కూటమి ప్రభుత్వం నాకు తెలిసి ఇప్పటి వరకు అయితే ఆ వాలంటరీ అనే పదాన్ని డిక్షనరీ నుంచే తీసేస్తుంది. ఓకే. తీసేస్తుంది, తీసేస్తుంది, తీసేయాలి. ఓకే సార్.